ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ను మించిపోయారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సోషల్ మీడియా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. సుతారాణి దంపతుల అరెస్టు పైన ప్రభుత్వాన్ని నిలదీసిన పొన్నవోలు వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. న్యాయదేవత మీద ఒట్టేసి చెప్తున్న ఏపీలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇంత అరాచకం నడవలేదని పొన్నవోలు సుధాకర్ అన్నారు. ఈ రాష్ట్రంలో అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ రన్ అవుతుంది. ఎమర్జెన్సీ అని పేరు పెట్టుకోకుండా ఎమర్జెన్సీ అనే పదంతలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నడుపుతున్నాడు. కారణం ఒక్కటే, ఎవరైనా పరిపాలన గురించి, వారు చేసే దమనకాండ గురించి, వారు చేసే దుశ్చర్యల గురించి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తారని చెప్పి భయంతో వారు ఈ విధంగా ప్రతి ఆర్గన్ ఇన్ ది మీడియా దాన్ని కర్కశంగా పోలీసు వారి బూట్లతో తొక్కేస్తున్నాడు. ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం కాదు కాదు అని మేము ఎంత అరిచినా కూడా అది ప్రజాస్వామ్యవాది అయితేనే వాళ్ళకి రుచిస్తుంది. ఇక్కడ వీళ్ళు ప్రజాస్వామ్యవాది కాదు కదా, కాబట్టి వాళ్ళకేమిది చెవులకి ఎక్కదు. కానీ ఒక్కటి చెప్తున్నా, ఈ మీడియా ప్రజల దృష్టికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తీసుకుపోయే బాధ్యత ఇంకా ఎంతో కొంత మీ మీడియా మిత్రుల మీద ఉంది. ఆ విధంగా గట్టిగా ప్రయత్నించినటువంటి సోషల్ మీడియాని ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి హింసిస్తున్నారో మీకు అందరికీ తెలిసింది. మరియు దుర్మార్గం ఏంటంటే, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్కి ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ కొన్ని ఉన్నాయి, నిజమే. కొత్తగా 111 ఆఫ్ బిఎన్ఎస్ అనే సెక్షన్ కూడా యాడ్ చేస్తున్నారు. అంటే